గత 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణ ఎలాంటి అభివృద్ధి చెందలేదని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేంద్ర అన్నారు. నియోజకవర్గంలోని లాలాపేటలో సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తు నిర్ణయిస్తాయని కావున కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన కోరారు. మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి రావడం, ఈ నియోజకవర్గంలో మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆడం సంతోష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం మీరు చూశారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో, మరి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, మళ్ళీ ఒకసారి సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని కంకణబద్దులై ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చెప్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది. నేను గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఇదే ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టాను. అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ సమావేశం ఏర్పాటు చేశాను. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలా పర్యటన చేశాను. మరి అప్పుడు కనిపించినట్టు అంటే ఒక 15-20 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఉత్సాహం మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే కార్యక్రమం